అండి వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా. ఒక రెండు ఇష్యూస్ H1B రిలేటెడ్ షేర్ చేసుకుందాం అని చెప్పి పర్టికులర్ వీడియో చేస్తున్నా. ఒకటేమో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగినటువంటి ఇష్యూ. అతను సిబిపి ఆఫీసర్కి కొంత బై యాక్సిడెంటల్గా ఏదో చెప్పేశాడు. దానివల్ల ఏం జరిగింది ఏంటి అనేది నేను షేర్ చేస్తా. ఎట్ ద సేమ్ టైం నాకు మన యూట్యూబ్ వ్యూయర్ ఒక అతను ఈమెయిల్ పంపించి కొంచెం అంటే హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశారు అనమాట. సో అతని పర్మిషన్ తీసుకున్నాక నేను ఈ వీడియో చేస్తున్నా. H1B వీసా మీద ఎవరైనా యుఎస్ రావాలనుకుంటున్న వాళ్ళు, అతనికి ఎదురైనటువంటి సంఘటన, ఒకవేళ మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా సరే డబ్బులు కట్టి ఇలా రావాలి అనుకుంటే ఇది ఒక కనువిప్పు కలిగేటువంటి సంఘటన. సో ఈ రెండు విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ నెంబర్ 1 ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో రీసెంట్గా ఇది నాకు ఎవరు ఇన్స్టాలో ఫోన్ చేసి చెప్పారనమాట. అంటే యాక్చువల్గా నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు యూఎస్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే. అలాగే ఎవరో కాంటాక్ట్ చేసి జరిగిన విషయం చెప్పారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒక కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఆల్రెడీ ఇండియా వెళ్ళి తిరిగి వస్తుంటే, అయితే ఏ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ అనేది నేను డీటెయిల్స్ తీసుకోలేదు. బట్ యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, అతన్ని సిబిపి ఆఫీసర్స్ స్టేట్మెంట్లు చూపించమన్నారంట. స్టేట్మెంట్లు చూపించిన తర్వాత మీ కన్సల్టెంట్ మీకు మొత్తం శాలరీ పే చేస్తాడా లేకపోతే ఆఫ్ పే చేస్తాడా, ఇలా అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఇలాంటి డ్రామాలన్నీ. ఇప్పుడు ఆల్మోస్ట్ సిబిపి ఆఫీసర్స్కి దాదాపు అన్ని డ్రామాలు తెలిసిపోయినాయి. అందుకని చెప్పి ఏంటంటే వాళ్ళు కొంత క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ క్రాస్ క్వశ్చన్లో ఎవరన్నా ఒక్కొక్కసారి దొరికిపోతూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కన్సల్టెంట్కి డబ్బులు కట్టేశాను అని చెప్పి ఓపెన్గా ఒప్పేసుకున్నారని చెప్పి. అలాగే ఇది కూడా సడన్గా అడిగేటప్పటికి ఇంకా అతను కూడా టెన్షన్ అయిపోయి భయపడిపోయి 70-30 అండి, ఆయన 70 ఇస్తాడు, నాకు 30 ఆయన తీసుకుంటాడు అని పర్సంటేజ్ చెప్పేశాడంట. 70-30% అని చెప్పేశాడట. దాంతో అతన్ని ఏమి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపలేదు, డిపోర్ట్ చేయలేదు, ఏం లేదు. యాజ్ యూజువల్గా స్టాంప్ వేశారు, పంపించేశారు. అతను యుఎస్లోకి ఎంటర్ అయిపోయాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి వీళ్ళు ఈ ఎవరెవరైతే వచ్చి ఇక యుఎస్సిఎస్కి సంబంధించిన వాళ్ళు, డిహెచ్ఎస్, వీళ్ళు ఎవరెవరైతే కంపెనీస్ని ఇన్వెస్టిగేట్ చేస్తారో ఆ టీములు మొత్తం, అంటే ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి కదా, ఆ టీము వచ్చి అలా కన్సల్టెన్సీ ఆఫీస్కి వచ్చి, అంటే వీళ్ళు ముందే ఆఫీస్ డీటెయిల్స్ అవి అన్నీ తీసుకున్నారంట. అక్కడికి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి అప్పటికప్పుడు కన్సల్టెన్సీని వాళ్ళు సీజ్ చేస్తారని చెప్పి అతను చెప్పాడు అనమాట. సో అంటే ఆ కంపెనీలో అరౌండ్ 175 మెంబర్స్ H1B హోల్డర్స్ ఉన్నారంట. సో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటనేది అయితే యాక్చువల్గా తెలియదు. సార్ దీని మీద ఒక వీడియో చేయండి, ఇదైతే జరిగింది అని చెప్పాడు అతను. ఈ 175 మెంబర్స్ మరి H1B ట్రాన్స్ఫర్ చేసుకొని, ఆల్రెడీ జాబులు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదండి. H1B ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోతారు ఇమ్మీడియట్గా, వేరే కంపెనీకి. బట్ జాబ్ లేకుండా కొంతమంది పేరోల్ రన్ చేసుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు? H1B జాబ్ లేకుండా ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు కూడా కన్సల్టెన్సీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడి ఏమీ వాళ్ళు చేయట్లేదు, H1లు కూడా చేయడం మానేశారు. ఓకే, అది ఒక సంఘటన. నెక్స్ట్ ఇంకొకటి, నాకు పర్సనల్గా ఈమెయిల్ పంపించాడు ఒక పర్సన్. నేను ఆయన పర్మిషన్ తీసుకుని వీడియో చేస్తానంటే, సార్ చేయండి సార్, నో ప్రాబ్లం, అట్లీస్ట్ నా వల్ల ఇంకొక 4గురికి యూజ్ అవుతుంది అని అన్నాడు. సో అతని పేరు అవి కట్ చేసి జస్ట్ ఆ బాడీ ఆఫ్ ద ఈమెయిల్ కంటెంట్ అనేది నేను ఇక్కడ మీకు వీడియోలో కింద మెన్షన్ చేస్తా. అతను చెప్పింది ఏంటి అంటే, యాక్చువల్గా నేను H1B చేయించుకున్నాను, అరౌండ్ 2024లో చేయించుకున్నాడట H1. ఒక్కసారి మెసేజ్ చూద్దాం. I need information regarding H1B information. My H1B visa got approved in 2024 and stamping was also completed in the April month of 2024. సో ఏప్రిల్ 2024లో స్టాంపింగ్ అయిపోయింది ఇతనికి. అప్పటి నుంచి ఈ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను రావద్దని చెప్తున్నాడంట అమెరికాకి. తర్వాత 6.26 lakhs ఛార్జ్ చేశాడంట. సో ఈయన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చాడు. 6.5 lakhs అరౌండ్ ఛార్జ్ చేశాడు, డబ్బులు ఆల్రెడీ తీసేసుకున్నాడు. ఇతన్ని మాత్రం యుఎస్ రావద్దు అంటున్నాడట. తర్వాత కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ రెస్పాన్స్ కూడా లేదట. సో ఇక ఇతను రాసింది కూడా అదే, ఎప్పుడైనా సరే రావాలి అని అనుకుంటే ఎప్పుడు వద్దామన్నా కానీ అతను రావద్దు అంటున్నాడు. సో మోర్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఆ పర్సన్ ఎవరైతే H1 చేశారో ఇది ఇతనికి రిలేటివ్ అంట. ఇంక ఇది మరీ ఘోరం చూడండి. అంటే మోసం చేయడానికి మన రిలేషన్లో కూడా
ఇక మోసం అనే పదానికి అన్న తమ్ముడు అక్క చెల్లి సంబంధం ఉండదు జనరల్గా. అలాగనే వాళ్ళ రిలేటివే అతన్ని మోసం చేసి వీసా చేసి నువ్వు రావద్దు అమెరికాకి అన్నాడట. సో ఇప్పుడు అతని క్వశ్చన్స్ ఏంటంటే అసలు H1Bకి ఎంత తీసుకుంటారు యాక్చువల్గా చూడండి, ఇక్కడ యాక్చువల్ అమౌంట్ H1B రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఎంత అయింది, ఈజ్ దేర్ ఎనీ అదర్ వే ఐ కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ హిమ్ ఫ్రమ్ ఇండియా, ఏం యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద, మనం ఏం చేయలేం కదా, మోరార్లెస్ యుఎస్సిఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం తప్ప చేసేదేం లేదు. కానీ అది అందరికీ జరగాలనేం లేదు, ఇక 10 మందిలో ఒకళ్ళకి ఇలా జరుగుతుంది. బట్ ఏదేమైనా డబ్బులు లాస్ అవ్వడం చాలా కష్టం కదండి ఎవరికైనా సరే. 6.5 lakhs అంటే ఎస్పెషల్లీ వీళ్ళకి ఇంకా ప్రాపర్ ప్రాసెస్ కూడా తెలియదు పాపం. వాళ్ళు ఏం రాశారంటే చూడండి, ఇక్కడ వీఆర్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, వీ డోంట్ నో అబౌట్ H1B ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఇన్ యూఎస్ఏ. ఇలా అమాయకంగా ఉండే వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు జనాలు, అంటే ఇంకేం చెప్పాలి. ఇక మోసానికి కూడా ఒక హద్దుపద్దు అనేది ఉండాలి పాపం. వాళ్ళని చేసినప్పుడు పిలిపించుకోవాలి, జాబ్ ఇప్పించాలి. రిలేటివ్ అయ్యుండి చీట్ చేసి డబ్బులు తీసుకొని నువ్వు అమెరికా రావద్దని ఫోన్లు ఎత్తకుండా రిప్లై ఇవ్వకుండా, అది నా దృష్టిలో అయితే అన్యాయం అండి. మరి మీరు ఏమనుకుంటారో మీరైతే కింద కామెంట్లలో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇంకా H1B మీద డబ్బులు కట్టి వెళ్ళే ఇన్సిడెంట్స్ ఈ మధ్యన చాలా, దాదాపు నాకు 7-8 మంది ఇన్స్టాగ్రామ్లలో నేను ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నా. డబ్బులు కట్టామని చెప్పి డిపోర్టేషన్ అవ్వటము. ప్రస్తుతానికి అక్కడ ఐటీ మార్కెట్ చెప్పుకోదగ్గ అంత గొప్పగా లేదండి. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీని దాటి బయటకు వెళ్ళాలి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అంటే చాలా, అది ఒక పెద్ద యుద్ధం లాంటిది. వాళ్ళకి తెలిసిపోయింది, అంటే డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి అర్థమైపోయినాయి, కన్సల్టెన్సీలకు డబ్బులు కట్టి వస్తున్నారు అని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి. అందుకనే ఈ మధ్యన H1B స్కీమ్ కాదు, స్కాము అని చెప్పేసి విపరీతమైన వాళ్ళు ఇంటర్వ్యూలలో పేపర్లలో వేయడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఇలానే డబ్బులు కట్టి వస్తున్నారు. గవర్నమెంట్కి తెలియకుండా ఉంటుంది చెప్పండి? ప్రతి దేశంలో ప్రతి గవర్నమెంట్కి ఎక్కడ ఏది జరుగుతుందో 100% తెలుస్తుంది. ఓకే, ఎవరైనా సరే డబ్బులు కట్టి మీరు H1 మాత్రం దయచేసి చేర్చుకోకండి. ఇంకా ఫ్యూచర్లో మార్కెట్ ఉండదు. మీరు వెళ్ళి సక్సెస్ అవుతాము, సెటిల్ అవుతాము, ముందు గ్రీన్ కార్డులు తెచ్చుకుంటాము, ఇంకా అంత చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీగా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో ఉండి H1 మీద ఉన్నటువంటి వాళ్ళకే పాపం చాలా ప్రాబ్లంగా ఉంది. నాకు చాలా కామెంట్స్ కూడా పెట్టారు, వీడియోస్ మన వీడియోస్లోనే కింద కామెంట్స్లలో పెడుతున్నారు, వద్దురా నాయన రాకండి దయచేసి, మార్కెట్ బాగాలేదు, ఇక్కడ చాలా మందికి జాబులు లేవని. బట్ సర్వైవ్ అవుతున్నారు. అందరు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు? క్రెడిట్ కార్డ్స్లోంచి డబ్బులు లాగటం, వాటిలోంచి డబ్బులు లాగటం, వీటిలోంచి డబ్బులు లాగటం. ఎవడు వచ్చి చెప్పడు కదండి నాకు జాబ్ లేదు, నా జాబ్ పోయింది, నేను రోడ్డు మీద తిరుగుతున్నా, ఎత్తుకుంటున్నా జాబు. ఎవరికి వాళ్ళే కొంచెం ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది కదా, మనం చెప్పుకుంటే ఎట్లా అన్నట్టు. కాబట్టి ప్రస్తుతానికి చూసే వాళ్ళకి ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఎవరు పడే బాధలు వాళ్ళు పడుతున్నారండి పాపం. H1B మీద వెళ్ళి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సర్వైవ్ అవ్వటానికి కష్టపడుతున్నారు. కాబట్టి ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు మీరు ఎవరైనా సరే మీకు జాబ్ ఉండి వీసా చేయించుకొని వస్తా అంటారండి హ్యాపీగా, కానీ డబ్బులు కట్టి రామకండి, వేస్ట్. బూడిదలో పోసిన పన్నీరే అది. ఆ డబ్బులు కట్టి మీరు H1 చేయించుకొని వచ్చి నేనేదో సాధిద్దాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ డబ్బులు వేస్ట్, టోటల్ వేస్ట్. ఇప్పుడు ఇలాంటి పర్సన్లు నాకు దగ్గర 10 మంది, లిటరల్లీ రీసెంట్ పాస్ట్ 1-2 monthsలో 10 మందితో నేను మాట్లాడా. సో అందరిది ఇదే పరిస్థితి. ఓకే, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. H1B వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు కట్టి కన్సల్టెంట్కి అమెరికా వద్దామని అనుకుంటే మాత్రం మీరు డబ్బులు కట్టకండి, ఆపేసేయండి. ఈవెన్ ఈ ఇయర్ ప్రాసెసింగ్ చేయించుకున్నా ఇక నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి డబ్బులు అయితే నష్టపోమకండి. వీడియో కన్నా నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.